హలో అండి, వెల్కమ్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పర్లేదు, చాలా వరకు బాగానే ఉన్నాను. కొంచెం వాయిస్ చేంజ్ అయింది, అది కొద్ది రోజుల్లో రికవర్ అయిపోతుందని అనుకుంటున్నాను. అండ్ విషయం ఏంటి అంటే ఈ కరోనా టైంలో మెయిన్గా లాక్డౌన్ ఉండి ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, అందులోనూ ఎవ్వరి హెల్ప్ లేకుండా ఒక బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేయడం ఇంత కష్టమని నిజంగా నాకు తెలియదండి. ఈ 1 వీక్ నుంచే తెలుస్తోందనమాట. బట్ ఎట్లో కష్టపడి ట్రై చేశాను. విషయం ఏంటంటే, రేపు మా హస్బెండ్ బర్త్డే అండి. సో ఈరోజు నైట్ నేను తనకి విష్ చేయడానికి అండ్ కొంచెం మెమరబుల్గా ఉండడానికి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశానమాట. సో దానికి సంబంధించిన ఐటమ్స్ ఇవేంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ కరోనా టైంలో ఎందుకు సెలబ్రేషన్స్, ఈ విషెస్ ఇవి అనుకోవద్దండి. ఎందుకంటే స్పెషల్ డేస్ రోజు రావు కదా. అందులోనూ మేము బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు, జస్ట్ ఇంట్లోనే ఏదో నా సంతోషం కోసం ఒక చిన్న మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నేను తనకి ఏమీ ఇవ్వలేదు, గిఫ్ట్ ఇవ్వలేదు, ఏం సర్ప్రైజ్ చేయలేదు, ఏం చేసుకోలేదు, జస్ట్ విష్ చేసి గమ్మున అయిపోయాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి కరోనా అండ్ లాక్డౌన్ కూడా మంచి పీక్ టైంలో ఉన్నాయి కదా. సో మనం ఎక్కడికి వెళ్ళలేము, ఆన్లైన్లో కూడా ఏం పర్చేస్ చేయలేము. సో లోకల్ షాప్స్లో కూడా మనం డైలీ నీడ్స్కి సరిపోతే చాలు అన్న సిచ్యువేషన్లో, ప్యానిక్ టైంలో ఉన్నాము. సో అప్పుడు నేనేం పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఈసారి నేను అలా జరగకూడదు అని చెప్పేసి సింపుల్గానే ప్లాన్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 2 వారాల నుంచి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి అని చెప్పేసి నా వే ఆఫ్ నా పద్ధతిలో ఏదో చిన్నగా ప్లాన్ చేశానమాట. అండ్ ఈ వీడియో నిజంగా చాలామందికి యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. సో స్పెషల్ డేస్ వస్తూ ఉంటాయి, బట్ దాన్ని చిన్నగా మెమరబుల్గా ఉండాలి, ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలి, ఇష్టమైన వారికి ఒక మంచి మెమరీని ఇవ్వాలి అనుకుంటే ఈ వీడియో నిజంగా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఏం సెలబ్రేట్ చేస్తున్నాను, ఏం ప్లాన్ చేశాను అని చెప్పి మీకు తెలియాలి అంటే వీడియోని ఫుల్గా చూసేయాలన్నమాట. సో నేను అది ఇప్పుడే రివీల్ చేస్తే మీకు కూడా సర్ప్రైజ్ అనేది పోతుంది. నిజంగా ఫస్ట్ టైం ఇలా ప్లాన్ చేశాను, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే అబ్బాయిలకి కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది కదా. సో అలా అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు దానికి సంబంధించిన ఐటమ్స్. ఇవి వచ్చేసరికి కలర్ పేపర్స్ అండి. నేను వాటిని కట్ చేసి ఒక చిన్న లెటర్ లాగా ఫోల్డ్ చేశాను అనమాట. సో బయట ఒక మెసేజ్, లోపల ఒక మెసేజ్ రాశాను. అండ్ అవి రాసిన తర్వాత నేను సెలెక్ట్ చేసిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండే నార్మల్ పేపర్తోనే వ్రాప్ చేసి లోపల కలర్ పేపర్స్ పెట్టేశాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మామూలుగా అయితే కేక్ కటింగ్ లాంటివి చేసుకుంటారు కదా, బట్ నాకైతే కుదరలేదు. అండ్ ఇంట్లోనే నేను రస్క్తో చిన్న కేక్ లాంటి స్వీట్ తయారు చేశాను అనమాట. నిజంగా చాలా బాగా కుదిరింది. అండ్ ఈ రెసిపీని కూడా షూట్ చేసుకున్నాను, త్వరలో పోస్ట్ చేస్తాను. ఎవరన్నా కావాలనుకుంటే ట్రై చేసి చూడొచ్చు. సారీ, ఇంత మిడ్నైట్ నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాను. ఒక 5 minutes చాక్లెట్ ఓపెన్ చేయి. ఓసారి ప్యాకెట్ బాగా చూడు. ఇంకొంచెం బాగా చూడు. ఎలానో అంటించానులే. ఫస్ట్ మొత్తం అది బయటికి తీసేసాయి. ఆ పేపర్ మొత్తం కవర్ నుంచి బయటికి తీసేసాయి. ఇప్పుడు బయట పక్క ఒక మెసేజ్ ఉంటుంది, దాన్ని వీడియోకి చూపించు. ఓకే, ఇప్పుడు లోపల ఉండేది నువ్వు గట్టిగా చదువు.
చదవాలి. నీ బర్త్డే బోరింగ్గా ఉండకుండా కొంచెం మెమరబుల్గా ఉండాలని ఈ కరోనా టైంలో ఏం చేయగలను అని బాగా ఆలోచించి స్మాల్ గేమ్ ప్లాన్ చేశాను. నెక్స్ట్. అర్థం కాలేదా? హెల్ప్ చేయనా? వెయిట్, ఎక్కడి వరకు చదివావు? దేర్ వీఆర్ హంట్ లాగా. దేర్ వీఆర్ కాదు, ట్రెజర్. ట్రెజర్ హంట్ లాగా గిఫ్ట్ హంట్ అన్నమాట. క్లాజెస్ ఉంటాయి, వాటి ఆధారంగా గిఫ్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదో నా సరదా కోసం కాదనకు ప్లీజ్. ఫస్ట్ క్లూ ఈజ్ ఇన్ ద బాక్స్, పల్స్ ఆక్సిమీటర్ బాక్స్. వెళ్దామా? కరెక్ట్గా ఆడితే 5 minutesలో అయిపోతుంది. ఓకే చలో. కొంచెం నీట్గా బాక్స్ అంతా చూడు. అది మళ్ళీ పెట్టుకోవచ్చు. పాపం. Don't worry about the future. I'm sure you will have a bright tone. ఓకే, దీనికి చూపించేయాలి. పాపం అంతా చదవాలంటే కష్టం కదా. ఓకే, లోపల ఉన్న మెసేజ్ నీకు. గిఫ్ట్ 1 క్లూ, మనం రోజు మధ్యాహ్నం పూట ఖచ్చితంగా తినే పదార్థం. కొంచెం గట్టిగా చదవా? మనం రోజు మధ్యాహ్నం పూట ఖచ్చితంగా తినే పదార్థం. గిఫ్ట్ 1 క్లూ. ఓకే, గెస్ చేయి టకామని. మధ్యాహ్నం పూట ఖచ్చితంగా తింటాం. కాటా? ఖచ్చితంగా తింటాం. నేను కూడా ఖచ్చితంగా తింటా. ఇద్దరం ఖచ్చితంగా తినే ఐటమ్ మధ్యాహ్నం. అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఈరోజు మధ్యాహ్నం ఏం తిన్నాము అని ఆలోచించాలన్నమాట. అన్నం తిన్నాము. అన్నం ఏముంది, అన్నము కర్రీ. సో డైలీ మనం ఖచ్చితంగా ఏం తింటాం? అన్నం తింటాం. ఓకే, ఖచ్చితంగా మధ్యాహ్నం అన్నం తింటాం. యా, కామన్ పదార్థం. లైట్ ఆన్ చేయండి. ఓకే, రైసా? అన్నీ చూడాలి, అన్నీ నేనే చెప్తా ఎట్లా. గిఫ్ట్స్ మళ్ళీ చూపిద్దులే. కుచ్ కుచ్కి ఫేవరెట్ ప్లేస్. ఇది చెప్పనవసరం లేదనుకుంటా. అది ఉన్నిలే మళ్ళీ చూపిద్దులే. ఇదేంటిది? ఏంటో
అలా జరిగిపోయింది. తెలుసా కుచ్చు కుచ్చుకి ఫేవరెట్ ప్లేస్? ఎప్పుడు ప్యాక్ చేసావు ఇవన్నీ? అలా జరిగిపోయింది. సరే. Long, nice. Nice start. వెయిట్. ఓకే. రోజు స్నానం చేసి డ్రెస్ వేసుకున్న తర్వాత ఫస్ట్ టచ్ చేసే వస్తువు ఒక అడుగు దూరంలో ఉంటుంది. ఎక్స్ట్రా క్లూ, బెడ్రూమ్లో మాత్రం కాదు. ఓకే, ఏంటో చెప్తే కదా, అంటే నీకే తెలిసిపోతుందా? టచ్ చేస్తుంది ఇవన్నీ. యా, ఓకే, నైస్ గెస్. ఒక్క అడుగు దూరంలోనే, కరెక్ట్గా ఒక్క అడుగు దూరమే, దువ్వెనకు ఒక్క అడుగు దూరమే. ఇక్కడేం లేదే. ఇంకొంచెం బాగా చూడాలి. నీ ముక్కు సుట్టిగా చూస్తే కూడా ఇంకా మంచిదే. కొంచెం అవి ఇవి చూసానే. ఎన్ని గిఫ్ట్లు ఇస్తున్నావే? ఈ ఒక్క గిఫ్ట్ కొంచెం గిఫ్ట్ మళ్ళీ చూపిద్దులే, జస్ట్ ఓన్లీ మెసేజ్ చూపించు. గ్రేట్, రియలీ ఇంప్రెసివ్. అవునా? పోనీలే, భయపడ్డా, అంటే మిడ్ నైట్ లేపి ఇచ్చే అంటే కోప్పడతావేమో అని. మనం చిన్నప్పుడు ప్రపంచాన్ని చూడాలంటే ఈ వస్తువును ఉపయోగించాము. ఇంకా ఉందా? వద్దు, నేను చెప్తున్నాను కదా, ఒక్క నిమిషం. చిన్నప్పుడు ప్రపంచాన్ని చూడాలంటే ఈ వస్తువును ఉపయోగించేవాళ్ళం. చెప్పు, నీ గెస్ ఏంటి? చిన్నప్పుడు ప్రపంచాన్ని చూడాలంటే ఎన్ని ఉపయోగించేవాళ్ళం అబ్బా? భూతద్దాన్ని. అరే, ప్రపంచం మొత్తం కనిపిస్తుంది ఆ ఐటెంలో చూస్తే. సెల్లు. చిన్నప్పుడు సెల్లు నిందా? చిన్నప్పుడు సెల్ లేదు, ప్రపంచం మొత్తం కనపడుతుందా? టక్టకామని చెప్పాలా? గెస్ చెయ్యి. ప్రపంచం ఎందులో ఉంటుంది? బుక్లో ఉంటుంది, టీవీలో చూస్తాము. వస్తువు ప్రపంచం స్కూల్లో ఖచ్చితంగా ఉంటుంది. గ్లోబు. వెరీ గుడ్. మన ఇంట్లో గ్లోబ్ ఎక్కడుందో తెలుసా? గ్లోబు నా టేబుల్ పైన ఉంది. నీ టేబుల్ పైన మొన్ననే క్లీన్ చేసా, కరెక్ట్గా ఒక 1 వీక్ బ్యాక్. ఓకే. ఓ నో 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 గ్లోబు అక్కడ. టకామని గుర్తుపడతావు అనుకున్నానే. ఓపెన్ చేయండి. ఎస్, ఇక్కడ పెట్టి ఓపెన్ చేయి.
నాన్న నువ్వు వద్దు. థ్యాంక్స్. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మరీ నువ్వు? అంతే, ఫైనల్ మెసేజ్. ఇంకేం నువ్వు చదవాల్సిన అవసరం లేదు. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కేవి. థ్యాంక్స్ బంగారు. సో మార్నింగ్ నీ గిఫ్ట్స్ గురించి ఒక వీడియో తీసుకున్నాంలే. కూర్చో. బాగాలేకపోతే తిట్టుకోవద్దు. ఓయ్ ఇలా చూడు. ఇదో హ్యాపీ బర్త్డే. సారీ, ఈ లాక్డౌన్లో కేక్ తెచ్చిలేకపోయాను. హ్యాపీ బర్త్డే టు యూ. చాలా బాగుంది. అవునా? నాకు తగ్గొస్తుంది. వద్దు. చాలా బాగుంది. అవునా? పోనీలా. ఓకే, థ్యాంక్ యూ. బర్త్డే బాయ్ ఎంత కావాలంటే అంత తినచ్చు. సో మొత్తానికి అలా జరిగిందండి మా చిన్న సర్ప్రైజ్ సెలబ్రేషన్. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ ఇంకా బర్త్డే రోజు వచ్చేసరికి నేనే ఇంట్లో బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేశాను అనమాట. బయట ఎందుకు కొనడము అని చెప్పేసి ఫుడ్ అంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. నిజంగా బగారా రైస్ మామూలుగా కంటే కూడా ఈసారి చాలా బాగా కుదిరింది. రొటీన్గా చేయను, ఎప్పుడన్నా రేర్గా చేస్తూ ఉంటాను అనమాట బాస్మతి రైస్తో. బట్ ఈసారి బాగా కుదిరింది. చికెన్ కర్రీని కూడా నేను కొంచెం యూట్యూబ్లో చూసి వెరైటీగా చేశాను, రొటీన్గా కాకుండా. వీటి రెసిపీ అయితే షూట్ చేయలేదు, నార్మల్గా చేసుకునే ఫుడ్డే కదా అని చెప్పేసి. అండ్ ఇంట్లోనే ఉన్నామండి, ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఆహాలో సుల్తాన్ సినిమా రిలీజ్ అయిందంటే అది చూస్తూ అలా ఆ రోజంతా కూడా అలా స్పెండ్ చేసామన్నమాట. సో వీడియో చూసుంటారని అనుకుంటున్నానండి. ఇన్ని ఐటమ్స్ చూసి నేనేదో భారీగా ఖర్చు పెట్టేశానని మాత్రం అనుకోవద్దు. మొన్న యూట్యూబ్ పేమెంట్ వచ్చింది కదా, సో ఆ అమౌంట్తో తనకి యూస్ఫుల్ అయ్యే మెమరబుల్గా ఉండే ఐటమ్ ఏదైనా పర్చేస్ చేయాలి అనుకున్నాను. అండ్ ఈ టైంలో ఎక్కువగా ఖర్చు పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. సో నా బడ్జెట్ 3000 అనుకున్నాను. సో అందులో బాయ్స్కి నచ్చే ఐటమ్స్ అండ్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ ఏంటా అని చెప్పి పెద్ద లిస్ట్ రాసుకున్నాను అనమాట. సో అవన్నీ ఫిల్టర్ చేయంగా కొన్ని సెలెక్ట్ చేశాను. ఫస్ట్ నేను ఒకటే ఇద్దాం అనుకున్నాను, బట్ అలా 4-5 అయిపోయిందనమాట. సో ఆ 4-5తో నేను ఇలా ఒక చిన్న గేమ్ లాగా ప్లాన్ చేశాను. అండ్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా నాకు 2000 పడిందండి. 2000 చేంజ్ పడింది అంతే, మీరు చెప్తే నమ్మరు నిజంగా. అండ్ ఇయర్ పాడ్స్ మాత్రం నేను అమెజాన్లో తెప్పించాను, రిమైనింగ్ అన్నీ కూడా మీషోలోనే. సో మీషోలో మీకు ఎంత రీజనబుల్గా దొరుకుతాయో మీకు తెలుసు కదా. సో ఆ ఐటమ్స్ అన్నీ కూడా నాకు చాలా తక్కువే పడ్డాయి. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా కావాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. అండ్ మెయిన్గా నాకు ఇబ్బంది అనిపించింది ఎక్కడ అంటే అమూల్ చాక్లెట్ ఉంది కదా, సో అదనమాట. అండ్ కేక్. సో మేమిద్దరమే ఉన్నాము, ఆబ్వియస్లీ నన్ను ఒంటరిగా ఎక్కడికి పంపించాడు. సో నేను కేక్ తెచ్చి అది దాచిపెట్టి తన చేత కట్ చేయించాలంటే అది నిజంగా జరగని పని అనమాట. సో అందుకని నేను ఇంట్లోనే అలా కేక్ లాంటి స్వీట్ ప్లాన్ చేశాను. ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నానండి. నిజంగా చాలా లెంతీ అయిపోయి ఉంటుంది ఈ పాటికే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా నాతో షేర్ చేసుకోండి. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.